ఫ్రెండ్స్ ఈరోజు .x.inలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలి లూమ్స్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ లాగిన్ అవుదాం. ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూడొచ్చు రిజిస్ట్రేషన్ యువర్ లూమ్ అని దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జాకార్డ్ నేమ్ ఎంటర్ చేయండి. జాకార్డ్ కంపెనీ నేమ్, ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ నేమ్ కొట్టండి. నేను చౌడేశ్వరి అని కొడతాను. చౌడేశ్వరి లూమ్. ఓకే, మీ మగ్గం టైప్ వచ్చేసి పిక్ అండ్ పిక్ 2/1 అని సెలెక్ట్ చేసుకోండి. బుక్ సైజ్ వచ్చేసి నేను 960 అని పెట్టాను. మీకు ఎంత అనిపిస్తే అంత ఎంటర్ చేయండి. నేను 960కే ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ లైన్స్ అంటే మీకు 12 లైన్ జాకాడా, 16 లైన్ జాకాడా, 24 లైన్ జాకాడా, మీరు 8 లైన్ జాకాడా మీరు ఎంటర్ చేస్తే జస్ట్ మ్యాట్రిక్ చూడడానికి మీకు నీట్గా కనిపిస్తుంది. నేను 12 లైన్ జాకాడా ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇట్లా పిన్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది కదా, అటువైపు వచ్చేసి మీరు ఏ విధంగా కట్టారో ఆ విధంగా మీరు ఎంటర్ చేస్తే అయిపోతుందండి. నేను ఫస్ట్ మిస్పీక్ ఇస్తున్నాను. నెక్స్ట్ రో మళ్ళీ అచ్చు పిన్ ఇస్తున్నాను. అచ్చు పిన్ 10 ఉన్నాయని. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బార్డర్ ఇస్తాను. ఫోర్త్ వచ్చేసి బాడీ ఇమేజ్ 418 ఇస్తాను. ఫిఫ్త్ వచ్చేసి మళ్ళీ మిస్పీక్ ఇస్తున్నానండి. రైట్ సైడ్ మిస్పీక్ అని 2 ఇస్తున్నాను. మళ్ళీ వచ్చేసి అచ్చు పిన్ ఇస్తున్నానండి. నేను జస్ట్ సింపుల్గా చేసేసాను అనేది. మీరు ఏ విధంగా ఉంటే డీటెయిల్స్ ఆ విధంగా ఇవ్వండి. నేను బార్డర్ వచ్చేసి 414 ఇచ్చినాను. మీకు ఇక్కడ చూడొచ్చండి, కరెక్ట్గా 7 క్యాలిక్యులేషన్ చూడొచ్చు. ఆ క్యాలిక్యులేషన్ ఒక 0 అయినప్పుడు మీరు ఇచ్చిన బుక్ సైజ్కి మ్యాచింగ్ అయినట్లు మీరు పర్ఫెక్ట్గా ఇంకొకసారి చూసుకోండి. ఇది మనం ఏమేమి ఎంటర్ చేసినాం ఇక్కడ మ్యాక్సిమం చూడొచ్చు. మీరు ఎందుకు బ్యాక్ సైడ్ మిస్పీక్ ఇచ్చారు కాబట్టి ఇట్లా కలర్ వైజ్ కూడా చూడొచ్చు. అచ్చు పిన్ ఇట్లా బార్డర్ ఎంతవరకు ఉంది, బాడీ ఎంతవరకు ఉంది, ఇక్కడ మీరు మిస్పీక్ ఎన్ని ఇచ్చారు అనేది కూడా మీకు క్లారిటీగా వస్తుందండి. ఇది ఓకే, ఈ విధంగా చేసేసి మీరు జస్ట్ సబ్మిట్ చేశారంటే చూడండి, ఒకసారి రాంగ్ ఉంది. రాంగ్ ఉంటే ఓవర్ 2 అని వచ్చింది కదండి, అది రాంగ్ ఉన్నట్లు మనం ఇక్కడ ఏం చేసామంటే 456 అని క్లిక్ చేస్తే రిమైనింగ్ 0 అనేది సేమ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూడొచ్చునండి, మిస్పీక్ అనేది బ్యాక్గ్రౌండ్లో మిస్పీక్ అనేది వెనకాల ఉంది కాబట్టి జాకార్డ్కి వెనక వైపు ఉందండి చూపిస్తుంది. ఇటువైపు కూడా రైట్ సైడ్ కూడా వెనక వైపు ఈ పింక్ కలర్ ఉండేటివన్నీ మీకు అచ్చు పిన్ను. ఏదైతే బ్లూ కలర్ ఉందో ఇది బాడీ, గ్రీన్ కలర్ ఉండేది వచ్చేసి బార్డర్. అంతే అండి. సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని కొట్టేస్తే మీకు రిక్వెస్ట్ రెడీ అయిపోతుంది. ఈ రిక్వెస్ట్ని మీకు ఈ విధంగా పెండింగ్ అప్రూవల్ అని ఉంటుంది. వన్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు టీమ్ అప్రూవల్ చేస్తే మీరు అప్పటి నుంచి కన్వర్షన్ చేసుకునేకి వీలుగా ఉంటుందండి. అంతేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.